హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి 24 గంటల్లో తీరం దాటేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖనైతే తెలియజేయడం అయితే జరిగింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లోని స్కూళ్ళు అదేవిధంగా కాలేజీలకు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఆ వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే అల్లూరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, కృష్ణా, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలోని స్కూళ్ళు కాలేజీలకైతే శనివారం సెలవు ఉంటుందని చెప్పేసి కలెక్టర్లు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. కుండపోత వర్షాలు కురిసే జిల్లాల్లోని స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి పలువురు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. వాగులు వంకలు పొంగిపోతున్న నేపథ్యంలో స్కూళ్లకు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి వాపోతున్నారు. మొత్తానికైతే ఏపీలోని కొన్ని జిల్లాలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఇంకా సెలవులు అయితే ప్రకటించడం అయితే జరగలేదు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి విషయం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.